హాయ్ అండి, యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇంట్లోనే సింపుల్గా ఆలు ఫ్రై ఎలా చేయాలో చూసుకుందాము. ఒక ప్యాన్ తీసుకున్నప్పుడు ఇలా కట్ చేసుకున్న ఆలులో మనం కొంచెం ఉప్పు వేసుకొని ముక్కలకి బాగా ఉప్పు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కడాయిలో మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాక కొంచెం వేడి ఎక్కిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం రాయి జీరా వేసుకుందాము. రాయి జీరా వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న ఆలుని ఇప్పుడు ఈ ప్యాన్లో వేసేసుదాము. కొంచెం మీరు సిమ్లోనే పెట్టుకోవాలి, లో స్లిమ్. ఆలు వేసుకునే వరకు, లేకపోతే మీ ఆలు అనేది మాడిపోతుంది. సో లో సిమ్లో పెట్టుకున్న తర్వాత మనం ఆలు వేసుకోవాలి. నేను ఆయిల్ తక్కువ తింటా కాబట్టి కొంచెం ఆయిల్ తక్కువ వేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు మీడియం సిమ్లో పెట్టుకున్నాము. ఇలా కలుపుతూనే ఉండాలండి మధ్య మధ్యలో. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకుని, లేకపోతే ఇలాగే కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే ఆలు అనేది అంటుకుపోతుంది. సో మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. మూత పెట్టేద్దాం ఇప్పుడు ఒక 5 minutes. మీడియం సిమ్లో పెట్టేసుకున్నాము. సో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, మర్చిపోకండి. ఈ కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకుందాం ఇప్పుడు. మరి ఇలా బ్రౌనిష్గా వచ్చిన తర్వాత కలుపుకొని తర్వాత ఇప్పుడు అల్లం పేస్టు, కొంచెం జీరా, పసుపు,
వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మిర్చి పౌడర్ యాడ్ చేసుకోవాలి. అంతే అండి. ఒకసారి మిర్చి పౌడర్ కలుపుకున్న తర్వాత మన గుమగుమలాడే ఆలు ఫ్రై రెడీ. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్ కుకింగ్ ఇంకా వీడియోస్ కావాలంటే మా యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే అయిపోయిందండి. ఇప్పుడు ఆలు ఫ్రై రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.